10-11 స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి భారతదేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు వారి నేతృత్వంలో ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి దిశలో ముందుకెళ్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. అన్నదాతలకు అండగా మరి పిఎం కిసాన్ నిధి కింద 9,30,00,000 మంది రైతులకు దాదాపు 20,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు 2024-25 కోసం ఎంఎస్పి పెంచి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా మరి చర్యలు తీసుకున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఎంఎస్పి కొనుగోలు చేసే రైతుల కోసం 2 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉన్నాను. 2,000 కోట్లతో మిషన్ మౌసం అని వెంటనే ఈ క్లైమేట్ ఎప్పటికప్పుడు రైతులకు చేరవేసే విధంగా ఆధునీకరణ చేసేటువంటి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. జీవనోపాధిని మెరుగుపరచడానికి 7 పథకాల ద్వారా 14,200 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేసే సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మహిళల నేతృత్వంలో అభివృద్ధి కోసం 90 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాల కోసం 10 కోట్ల మంది మహిళలను సమీకరించి ఈ ఏడాది బడ్జెట్లో వారి కోసం 3 లక్షల కోట్ల రూపాయలు మహిళల కోసం కేటాయించిన ఘనత నరేంద్ర మోడీ గారిని తెలియజేస్తా ఉన్నాను. 11 లక్షల మంది కొత్త లఖపతి దీదీలుగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలు తీసుకునే సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దాదాపు 11 లక్షల మంది కొత్తగా లక్షాధికారులను చేసే విధంగా మరి వారికి ధృవీకరణ పత్రాలు ఇచ్చి వారి జీవితాన్ని మెరుగుపరిచే కార్యక్రమాన్ని కూడా తీసుకున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు 26 లక్షల మంది మహిళలను ఆదుకునేందుకు 5,000 కోట్ల విలువైన బ్యాంకు రుణాలని 2,35,000 సంఘాలకు పంపిణీ చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ముద్ర రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచి మహిళల కోసం వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే కోసం నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసిన విధానం చూస్తే మహిళల మీద వారికి ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కూడా తెలుస్తాయని తెలియజేస్తా ఉన్నాను. మహిళలను ఇంటి యజమానులు చేయాలని మహిళల కోసం ప్రత్యేకంగా మరి వారికి యజమాన పత్రాలు ఇచ్చే విధంగా తద్వారా వారి గౌరవాన్ని పెంచేందుకు PMSY కింద 3 కోట్ల గృహ నిర్మాణాలను మంజూరు చేసిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ దిశగా భారతదేశంలో మహిళలకే పట్టాలు పంపిణీ చేసి వారి ద్వారా 3 కోట్ల మంది పేద మహిళల కోసం ఇళ్ల నిర్మాణం కోసం ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. మహిళలు కొనుగోలు చేసేటువంటి రిజిస్ట్రేషన్ ఫీజుని కూడా తగ్గించడానికి రాష్ట్రాలని కోరిన సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. యువశక్తికి రెక్కలు 4,10,00,000 మంది యువత నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధి కల్పన కోసం 2 లక్షల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ప్యాకేజీ మంజూరు చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ITIలను స్థాపించి తద్వారా 20 లక్షల మంది యువతకు నైపుణ్యం పెంచి వారికి ఉపాధి కల్పించే దిశగా నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసే విధానం ఇక్కడ ఉన్నటువంటి యువత మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఏంటో అర్థమవుతూ ఉన్నది. టాప్ 500 కంపెనీలో దాదాపుగా 1 కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్న సంగతి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు పెంచడానికి విదేశాలపై ఆధారపడడం తగ్గించడానికి 75,000 కొత్త MBBS సీట్లను మెడికల్ సీట్లను ప్రత్యేకంగా మంజూరు చేసి భారతదేశంలో వైద్య విధానాన్ని కొత్త మలుపులు తిప్పినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారిని తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర మంత్రిత్వ శాఖల విభాగంలో యువతకు 15,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను కూడా కల్పించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అన్ని రంగాల్లో ఉద్యోగ కల్పన కోసం 11,11,000 కోట్ల మూలధన వ్యయాన్ని 11.11 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని వెచ్చిస్తూ ఉన్నారంటే మరి యువత మీద నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో అర్థమవుతా ఉన్నది. సైన్స్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఈకో సిస్టమ్ని బలోపేతం చేయడానికి 10,600 కోట్ల
విజ్ఞాన్ ద్వారా పథకం కూడా వారు మొదలుపెట్టిన సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించడానికి ఖేల్ ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు సామాజిక సంక్షేమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ 63,000 గిరిజన గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజన సామాజిక స్థితిగతులను ఆర్థిక స్థితిగతులను పెంపొందించడానికి వారు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. చెత్త సేకరణ వారి కోసం నమస్తే పథకాన్ని కూడా రూపొందించిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి 2.9 లక్షల పైగా ప్రత్యేక వికలాంగులను గుర్తింపు చేసి వారికి గుర్తింపు కార్డును కూడా మంజూరు చేసిన సంగతి నేను తెలియజేస్తూ ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా వక్ ఆస్తుల నిర్వహణ రక్షణను బలోపేతం చేయడానికి వివాదాలను పరిష్కరించడానికి వక్ సవరణ బిల్లుని కూడా మరి 2024 ప్రవేశపెట్టిన సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఎస్సీ ఓబీసీ సఫాయి కార్మికుల కోసం సులభంగా రాయితీ రుణాలు పొందేందుకు PM సూరజ్ విస్తరణ కూడా మొదలుపెట్టిన సంగతి. దేశవ్యాప్తంగా 405 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1,23,000 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించిన ఘనత నరేంద్ర మోడీ గారిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5.36 లక్షల కోట్లతో 3 కోట్ల అదనపు ఇల్లు ఇప్పుడు అదనంగా కట్టేటువంటి PM ఆవాస్ యోజన కింద కట్టేటువంటి 3 కోట్ల అదనపు ఇళ్ల కోసం 5.36 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు 2.3 లక్షల కోట్లతో PMYU2 పథకం కింద 3.06 లక్షల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతంలో కూడా ఇళ్ల నిర్మాణం కోసం మరి వారు చేస్తున్నటువంటి 2 లక్షల కోట్ల ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టిన సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.